వాళ్ళు ఏమన్నా కానీ అని స్టేట్మెంట్ మీరు ఇచ్చిండ్రు. నిజంగా 18 గంటల రివ్యూ చేసిన వాళ్ళు మీకు కనీసం ఈ ఇన్ఫర్మేషన్ మీ కరీంనగర్ సిపి ఎట్లా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు? బండి సాయి భగీరథ్ అసలు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కే పోలే. ఆ విషయం మీకు పోలీసు వాళ్ళు చెప్పిండ్రా? ఆయన పోలే. అసలు ఆ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఆ సిగ్నేచర్ కూడా సాయి భగీరథ్ కాదు. మీరు చూడండి, సాయి భగీరథ్ పోలీసు వాళ్ళకు పెట్టిన ఒక ఈమెయిల్, సోకాల్డ్ ఈమెయిల్, అదేవిధంగా కరీంనగర్ 2 టౌన్లో ఆయన ఇచ్చిన షికాయత్ అంటే కంప్లైంట్, ఫిర్యాదు, అసలు ఆయన పోలేదండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు. మీరు ఎవరినైనా అడగండి, ఆయన ఇప్పుడు ఆయన రేపు దొరుకుతాడు కదా, మీరు తలుచుకుంటే దొరుకుతాడు ఆయన. ఇప్పుడు ఆయన దొరికిన తర్వాత ఆయన ఇంటరాగేట్ చేసేటప్పుడు అడగండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ ఎవరు పోయినారు. మీరు ఇప్పుడు అడగండి రేవంత్ రెడ్డి గారు, ఫోన్ చేసి కరీంనగర్ సిపి గారిని అడగండి, బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అడుగు పెట్టిండా? నేను ఇలా ఓపెన్ అడుగుతున్నా కరీంనగర్ సిపి గారిని, గౌరవ డీజీపీ గారిని. ఎవరైనా సివిలియన్ మేము ఒక ఎఫ్ఐఆర్ కాపీ, ఒక కంప్లైంట్ కాపీ పోలీస్ స్టేషన్కు ఎవరి ద్వారా పంపిస్తే మీరు కేసు రిజిస్టర్ చేస్తారా? చేయరు. ముందు అసలు మేము వచ్చినా చేయరు. ఆ మహిళనేమో ఇక్కడ ఏడుస్తుంది, కంప్లైంట్ పట్టుకొని వచ్చింది మహిళ బిడ్డ కోసం. అక్కడనేమో ఎవరైతే దుర్మార్గుడు ఉన్నాడో వాడు ఇక్కడి నుంచో పంపిస్తాడో కంప్లైంట్, ఆ కంప్లైంట్ ఒకటి తీసుకొని ఇచ్చిపోతే తన కేసు రిజిస్టర్ చేస్తారు. ఆ కేసు రిజిస్టర్ చేయడం కూడా ఎంత ఘోరంగా చేసిండ్రా అంటే, మళ్ళీ చెప్తున్నాను, నిన్న చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను, బెయిలబుల్ సెక్షన్లలో పెట్టాల్సిన కేసును నాన్ బెయిలబుల్ సెక్షన్లలో పెట్టిండ్రు కావాలని. అసలు ఫిర్యాదుదారు రాలే. బండి సాయి భగీరథ్ ఎక్కడ కూర్చున్నాడో ఏందో, డైరెక్ట్ ఆయన పంపిస్తాడు, వీళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. దాని మీద మీరేం చెప్తారు? మీరు చెప్పకుండా కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు సో కాల్డ్ కంప్లైంట్ ఇస్తే మీరు కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారు? అది రిజిస్టర్ చేసిన వెంటనే పేట్ బషీరాబాద్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే సైబరాబాద్ సిపికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేము చేసినాం, నాన్ బెయిలబుల్ చేసినాం, ఇప్పుడు భయపెట్టిండ్రు వాళ్ళని. అప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడ మీ మీద కరీంనగర్లో కంప్లైంట్ అయిందంట కదా అని చెప్తే వీళ్ళు భయపడు. ఇంకా ఇంతకన్నా ముందు ఒక నిర్మల్ స్టోరీ ఉన్నది. 22 ఏప్రిల్ నాడు నిర్మల్లో నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ మీద కేసు అయిందంటారు. వీళ్ళు గజ్జనం అనుకుడు. అది ఆమె కంప్లైంట్లో మొత్తం రాసింది. ముఖ్యమంత్రి గారు అంటారు వీళ్ళు కంప్లైంట్లో రాసిన విషయాలన్నీ కూడా డిసెంబర్ 31, 2025 కన్నా ముందర రాసిండ్రు అంటారు. ఎట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీకు ఎవరు చదివి వినిపిస్తున్నారు ఇవన్నీ? మీ 18 గంటల రివ్యూలో మీరు నేర్చుకున్న వివేనా? ఏం రివ్యూ చేస్తున్నారు 18 గంటలల్లో? వాళ్ళు ఆమె కంప్లైంట్ చూడండి, ఈ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ చూడండి మీరు. లాస్ట్ గౌరవ హోంశాఖ సహాయ మంత్రి ఇంటికి పోయి ఆయన భయపెట్టించింది, అవన్నీ కూడా ఆమె రాసింది క్లియర్గా. అవేవి కూడా మీరు చెప్తలేరు. ప్రతిసారి కూడా నేను ఇమీడియట్గా రిజిస్టర్ చేసిన అంటున్నారు. ఓకే, ఇమీడియట్గా రిజిస్టర్ చేసినావు, కరెక్టే. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసిన ముఖ్యమంత్రి గారు మీరు, అవును కదా, ఇమ్మీడియట్ రిజిస్టర్ చేసిన వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ ఒక మహిళా అధికారిని సెలెక్ట్ చేసి ఆమె యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో బాధితురాలు ఇంటికి పోవాలి. పంపించినరా మీరు? పంపించలే. అదేవిధంగా పాక్సో కేసులో మీరు ఏం సెక్షన్లు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు? సెక్షన్ 11, సెక్షన్ 12. ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో ఏముంది? 5, 6 లేకపోతే కష్టం మీద అంటే 8, కానీ సెక్షన్ 11, 12 అంటే ఏంటి? బెయిలబుల్ సెక్షన్స్. కరీంనగర్లోనేమో నాన్ బెయిలబుల్, వీళ్ళు దొరికితే జైలుకు పోవాలి. ఇక్కడనేమో బండి సాయి భగీరథ్ అట్లా రావాలి, స్టేషన్ బెయిల్ తీసుకోవాలి, మంచిగా ఇంటికి పోయి ఎంజాయ్ చేయాలి. మీరు ఇమ్మీడియట్గా నేను చేసిన న్యాయం చేసిన మైనర్ బాలిక అది చేస్తా అన్నారు. ఇక 3వ అబద్ధం, మీ వాళ్ళు పోలేదు, మీ మహిళా పోలీస్ అధికారులు పోలేదు వాళ్ళ ఇంటికి, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఓకే. 3వ అబద్ధం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్ని గంటలకు దిగినరు? 14 గంటల 50 నిమిషాలకు దిగినరు. 2 గంటల 50 నిమిషాలకు దిగినరు. అక్కడి నుండి గౌరవ ప్రధానమంత్రి గారు నేరుగా హెచ్ఐసిసి పోయినరు.
హెచ్ఐసిసిలో రిమోట్ విధానంలో కొన్ని ఇనాగరేషన్లు చేశారు. అక్కడి నుండి వారు సింధు హాస్పిటల్ ఇనాగరేషన్కు పోయినరు. సింధు హాస్పిటల్ ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు బేగంపేట విమానాశ్రయానికి వచ్చిండ్రు. గంట సేపు రెస్ట్ తీసుకున్నారు. అక్కడి నుండి వారు పెరేడ్ గ్రౌండ్కు పోయినరు. పెరేడ్ గ్రౌండ్కు పోయిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ జామ్నగర్ ఎయిర్పోర్ట్ గుజరాత్కు పోయినరు. ఇది వారి ప్రోగ్రాం. కరెక్ట్. హైదరాబాద్ నగరంలో జరిగిన బందోబస్తు అంతా కూడా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చూసుకున్నాడు. సైబరాబాద్లో జరిగిన ప్రోగ్రాం ఏంది? ఓన్లీ హెచ్ఐసిసి అండ్ సింధు హాస్పిటల్ రెండే, అండ్ రూట్ బందోబస్తు. ఈ బందోబస్తుల్లో ఎక్కడ కూడా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ పేట్ బషీరాబాద్ కానీ, డీసీపీ కోటిరెడ్డి కానీ వాళ్ళు డ్రాఫ్ట్ కాలేదు. నేను తప్పైతే దయచేసి మీడియాకి తీసుకురండి. మీ బందోబస్తు స్కీమ్ చూపించాలనుకుంటే చూపించండి. నేను తప్పైతే నన్ను కూడా జైలు కేసు పెట్టి నన్ను కూడా జైలుకు పంపారు. ఈ డీసీపీ కోటిరెడ్డి, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టరు, లేకపోతే చాలామంది మహిళా అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఖాళీగా. 10,000 మందిని బందోబస్తు చేసినారు అన్నారు. ఓకే, 10,000 మంది. తెలంగాణ పోలీసుల సంఖ్య ఎంత రేవంత్ రెడ్డి గారు? 1,00,000. 1,00,000లో 10,000 తీసేస్తే మిగిలింది ఎంత? 90,000. ఈ 90,000 మందిలో కేసీఆర్ గారి సమయంలో దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది, 30,000 మంది మహిళా పోలీస్ అధికారులు రిక్రూట్ అయినరు. అందులో ఒక్క మహిళా పోలీస్ అధికారి కూడా దొరకలేదనంటే ఈ బాధితురాల దగ్గర మేము పంపించడానికి ఎట్లా ఓపెన్గా అబద్ధాలు కూడా అతికినట్టు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరైతే. కానీ మీరు అనుకుంటున్నారు జనాలు నమ్ముతారు అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. నిజం నిప్పు లాంటిది, తెలుస్తుంది. డీసీపీ కోటిరెడ్డి కానీ, అదేవిధంగా ఏసీపీ పేట్ బషీరాబాద్, ఆయన పేరేందో నాకు తెలియదు, అదేవిధంగా మన పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళు ఎవరు కూడా బందోబస్తులో లేరు. ఉంటే చూపించండి, టవర్ లొకేషన్స్ చూపించండి, తీయండి, తీసి టవర్ లొకేషన్ చూపించండి. మీరు ఏం చెప్పినంటే, అయ్యా బండి సంజయ్ వచ్చిండు, వాళ్ళ కొడుకు ఏదో ఇబ్బందులు ఉన్నాడు, ఆయన ఎట్లా కాపాడాలి కాబట్టి మీరు ఏదన్నా చేసి కాపాడండి అంటే, ఇగో మన వాళ్ళు పోలీసు వాళ్ళు మోర్ లాయల్ దెన్ ద కింగ్. ఏదైనా చేసినట్టే కరీంనగర్ ఆయన నాన్ బెయిలబుల్, ఇక్కడ బెయిలబుల్, నిందితుడు పరార్. ఈ రోజు వరకు కూడా దొరకలేదు. మీరు ఎట్లా జోకేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక నిస్సహాయ ముఖ్యమంత్రి, నిస్సహాయ హోంమంత్రిగా బండి సంజయ్ గారిని అడుక్కుంటున్నారు, దయచేసి మీ కొడుకుని సరెండర్ చేయి, ఇది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి, చట్ట ప్రకారం డ్యూటీ చేయాల్సిన వ్యక్తివి. ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళల ధన మాన ప్రాణాలు రక్షించమనే ఈ ప్రజలందరూ కూడా నీకు ఓట్లేసారు. ఓట్లేస్తే మీరు వచ్చి బండి సంజయ్ గారిని అడుక్కుంటారు, దయచేసి మీ కొడుకుని తీసుకురా అంటే, ఆయన తీసుకురాకపోతే నువ్వు అరెస్ట్ చేయవా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఆయన తీసుకురాకపోతే మీరు అరెస్ట్ చేయరా? దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. అడుక్కుంటున్నారు, ఓపెన్గా అడుక్కుంటున్నారు. ఏంటి అసలు? 1,00,000 మంది పోలీసులు, టాస్క్ ఫోర్సు, ఎస్ఓటి, గ్రేహౌండ్స్, సిఐడి, ఇంటెలిజెన్సు, ఇంకా రెండు సంస్థలు ఉన్నాయి. వాటి గురించి మీరు బదనాం చేశారు. ఆ సంస్థలు నేను మాట్లాడాను. ఆ 2 సంస్థల గురించి వద్దు, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడా. మీరు నిన్న ఇంటర్వ్యూలో ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో నాకు 51% మంది ప్రజలు ఓటేస్తే చాలు, 49% ఏకపోయినా పర్లేదన్నారు. అంటే ఈ